జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని మీద చేసిన ఈ కత్రుమంతా భవిష్యత్తులో పాఠ్యాంశంగా చేరుస్తారేమో తెలియదు. భవిష్యత్తు తరాలు దీన్ని నిర్ణయిస్తాయి. ఈరోజు గమనిస్తే 1631 రోజులు చేశారు అమరావతి రోజులు. ఆ సంఖ్యలందరినీ కొడితే వచ్చే నెంబర్ 11. ఈ నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ కాదు, ఫ్యాన్ నెంబర్. అమరావతి రైతులు ఫ్యాన్ పార్టీకి ఇచ్చిన మెజారిటీ 2024వ సంవత్సరంలో మొన్న చంద్రబాబు నాయుడు గారు తీర్మానం ప్రవేశపెట్టారు. మా సహచర ఎమ్మెల్యే ఇమ్మీడియట్ గా ఆయన తీర్మానం ప్రవేశపెట్టగానే ఒక ఫోటో తీసి మా యొక్క గ్రూప్స్ లో పెట్టింది. 11 నిమిషాలకి అది యాదృచ్ఛికంగా ఆ తీర్మానం కూడా పెట్టింది. అది స్పాంటేనియస్ గా జరిగింది, అదేమి ప్రిపేర్ అయ్యి జరిగింది కాదు. ఇంత అరాచకం చేస్తే ఇప్పుడు మన రాష్ట్ర భవిష్యత్తుకు రాజధాని నిర్మాణము, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు రప్ప అంటూ అనేక విధాలుగా పారిశ్రామికవేత్తలు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టుకున్నారని భయాందోళనకు గురి చేస్తూ వాళ్ళు రాకుండా చేయడానికి ఈ విధంగా రాష్ట్రంలో అనేక దాడులు చేసి దౌర్జన్యాలు చేస్తూ రాష్ట్ర భవిష్యత్తుని పరంగా పెట్టినారు. భవిష్యత్తులో మన రాష్ట్రానికి 19 నుంచి 24 మధ్యన పట్టిన గతి పట్టకూడదనే ఒక్క ఉద్దేశంతోనే ఈరోజు ఢిల్లీలోని సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక పెద్దల సలహాలో మన రాష్ట్రంలోని శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటుతో చట్టం చేయించి రాజధానికి చట్టబద్ధత తీసుకొచ్చి మన యొక్క చరిత్ర పటంలో మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని మన రాజధాని చరిత్ర పటంలో పెట్టడానికి చేసిన కృషి అనేది ఈ రోజు జరిగిన ఘట్టంతో ఆ యొక్క మనకు విజయం సాధించాము.